హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐపీ వ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి కాజు పన్నీరు బిర్యానీ. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని అందులో బిర్యానీ దినుసులు వేసి వేయించుకోవాలి. తర్వాత అవి కొంచెం వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, చిల్లీస్ వేసుకోవాలి. అవి కూడా కొంచెం వేగిన తర్వాత జీడిపప్పు వేసుకోవాలి. మన సుమారు చూసి కొన్ని వేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఒక చిన్న బౌల్ వేసుకున్నాను. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అవి మొత్తం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ కూడా బాగా వేగే వరకు వేపుకోవాలి. ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చూస్తున్నారుగా, ఇలా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోతుందండి కొంచెం ఎక్కువసేపు వేయించుకుంటే. తర్వాత నేను ఇక్కడ కరెంట్ కుక్కర్లో చేస్తున్నాను బిర్యానీ. దీనిలో వేయించుకోవడం ఎక్కువసేపు పడుతుంది కదా, అది హీట్ అవ్వాలి కదా బాగా, అందుకని నేను ముందే ప్యాన్లో వేయించుకున్నాను స్టవ్ మీద. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని అది కొంచెం హీట్ అయిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా ఇందులో వేసుకొని కొంచెం హీట్ అయ్యే వరకు ఉంచాలి. తర్వాత పన్నీరు సన్నగా మనం మీడియం సైజులో పీసెస్లా కట్ చేసుకొని దాన్ని నెయ్యిలో కొంచెం లైట్గా ఇలా రోస్ట్ చేసుకోవాలి. ఆ రోస్ట్ చేసుకున్న వాటిని కూడా ఇందులో వేసేసుకొని కొంతసేపు ఒక 5 మినిట్స్ అలా కొంచెం వేగనివ్వాలి. ఇందులో కూడా మనం కొంచెం కొత్తిమీర, కరివేపాకు యాడ్ చేసుకుంటే కొంచెం ఫ్లేవర్ అనేది ఉంటుంది. ఇలా ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ వేయించుకోవాలి. దాన్ని మన టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నాను. 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ వాటర్ తీసుకోవాలి. అవి వేగిన తర్వాత వాటర్ యాడ్ చేయాలి. వాటర్ యాడ్ చేసిన తర్వాత సాల్ట్ సరిపోయిందా లేదా చూసుకొని, సరిపోకపోతే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు మన టేస్ట్కి సరిపడా. బిర్యానీ పేస్ట్ ఉంటే వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ పేస్ట్ అయితే ఏం వేయలేదు. ఇప్పుడు టేస్ట్కి సరిపడా వేసుకుంటున్నాను. తర్వాత మనం బాస్మతి రైస్ని ఫస్ట్ ముందు సోక్ చేసి పెట్టుకోవాలి. బాస్మతి రైస్ని కూడా ఈ వాటర్లో వేసేసుకోవడమే. అంతే అండి, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు, క్విక్గా అయిపోతుంది రెసిపీ కూడా. బ్యాచిలర్స్ కూడా చేసుకోవాలంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ బిర్యానీ చాలా పెద్ద పని అనుకుంటారు, కాకపోతే అంతేముండదు, చాలా సింపుల్ ప్రాసెస్. నెక్స్ట్ లిడ్ క్లోజ్ చేసి కుక్ చేసుకోవడమే. బిర్యానీ అయితే చాలా సూపర్గా వచ్చింది. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఫర్ మోర్ వీడియోస్.